అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో బాగా సోషల్ మీడియాలో గానీ, ప్రధానమైన మీడియా గానీ, లేకపోతే వార్తా పత్రికల్లో వస్తున్నటువంటి ఫేమస్ వార్త లేకపోతే ఒక ఆసక్తికరమైన కథనం ఏందంటే ఈటల రాజేందర్ వ్యవహార శైలి. రైట్. గుడ్ పర్సన్ బట్ రాంగ్ పార్టీ అనేది ప్రతి ఒక్కరి ఈటల అభిమానులు గానీ, ఈటల రాజేందర్ ముందు నుంచి తెలిసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు గానీ, ఈటల రాజేందర్ సన్నిహితులు గానీ, లేకపోతే ఈటల రాజేందర్ అత్యంత ఆయన దగ్గర మెదిలే వ్యక్తులు అని చెప్తున్నటువంటి మాట. అసలు ఈటల రాజేందర్ అనేట ఆయన బీజేపీలో ఇమిడే వ్యక్తా? ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ భావజాలం నుంచి బయటకు వచ్చిన ఆయన నేరుగా నక్సలిజం నుంచి కూడా బయటకు వచ్చినటువంటి ఈటల రాజేందర్ ఈరోజు ఒక మతతత్వ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీలో ఎంతవరకు ఇమిడతాడు అనే దానికి కాలమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండే. రైట్ అయింది. ఏదో బీఆర్ఎస్ పార్టీ నుంచి ముందు నుంచి కూడా ఒక ఫౌండర్ మెంబర్గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ నిజంగా కొన్ని సందర్భాల్లో అసలు బీఆర్ఎస్ పార్టీకి మేమే అసలు ఓర్నర్లం అన్న కాడికి కూడా ఆయన వెళ్ళిన మాట వాస్తవం. కొంచెం బీఆర్ఎస్తో పార్టీతోటి లేకపోతే చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి అధినాయకత్వంతో కొంతమందితో ఆయన డిఫర్ అయ్యి బయటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత బీజేపీ నుంచి బీజేపీలోకి వెళ్ళడం, బీజేపీకి వెళ్ళిన తర్వాత మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో. కానీ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు బీజేపీ అంతర్గత వ్యవహారాల్లోనే జరుగుతున్నటువంటి పరిణామాలు, దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఒకసారి మనం బేరీ చేసుకుంటే ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడలేకపోతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి మాట. ఆయన మల్కాజ్గిరి సంబంధించిన దాంట్లో బీజేపీ నుంచి అత్యంత మంచి మెజారిటీతో గెలిచి ఈరోజు ఎంపీగా ఉన్నాడు. ఎంపీగా ఉంటే బీసీ సామాజిక వర్గం, అందులో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి ముదిరాజు కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంతో మమేకమైనటువంటి వ్యక్తి, లేకపోతే తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ అంటే అత్యంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి, ఆర్థికంగా అంగబలంగా ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈరోజు బీజేపీకి ఒక ఎసెట్గా మారినట్టే. ఈరోజు మల్కాజ్గిరిలో గెలిచింది బీజేపీ కాదు, కేవలం ఈటల రాజేందర్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన మాట. ఎందుకంటే ఆయనకున్నటువంటి చరిష్మా అట్లాంటిది ఉండే. రైట్. ఆ నేపథ్యంలో కొంచెం బీజేపీకి సంబంధించిన దాని మీద బీసీ రాగం ఎత్తుకున్నారు కాబట్టి నేను బీజేపీ చీఫ్ నన్ను చేస్తారు, కనీసం కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు, కనీసం బీజేపీ అధ్యక్షురాన్ని ఇస్తారని చెప్పేసి ఆయన గట్టిగా ప్రయత్నం చేసిన మాట వాస్తవం. సడన్గా సమీకరణాలు మారిన తర్వాత ఎన్ రామచంద్రరావు ఈరోజు బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైపు రాజాసింగ్ కూడా దాని మీద అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయడం, అవసరమైతే ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే నాకు అసలు ఈ పార్టీ బీజేపీ నాకు వద్దు బాబో అన్న కాడికి ఈరోజు రాజాసింగ్ వెళ్ళిండు. ఇదే నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితిలో సరే తీసుకుందాం, ఏదో ఒక స్టాండ్ తీసుకుందాం అనే క్రమంలోనే ఈరోజు తన సన్నిహితులతోటి ఈటల రాజేందర్ అసలు ఏంది భవిష్యత్ ఏంది, ఈరోజు బీజేపీలో ఉంటే నా భవిష్యత్ ఏంది అనే అంశానికి సంబంధించిన దాని మీద ఒక చర్చ అయితే నడుస్తున్నాడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో ఓవైపు దేశంలో కూడా మోడీ హవా దగ్గుతూ ఉంది. గతంలోనే మొన్నటి ఎలక్షన్లోనే అసలు కన్నులొట్టబోయి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రారంభం చేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన మాట మనందరికీ తెలుసు. ఓవైపు పెహల్గాం, ఆ తర్వాత బీసీ వ్యతిరేక విధానాలు, ఆ తర్వాత మోడీ వ్యతిరేక విధానాలు, ఓవైపు జీఎస్టీ, ఆ తర్వాత చాలా అంశాలకు సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు బీజేపీని ప్రజలు నమ్మడం లేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాబోయే ఎన్నికల్లో మళ్ళొచ్చే ఏదైతే పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా బీజేపీకి మాత్రం ప్రజలు అవకాశం ఇవ్వరని చెప్పేసి కూడా చాలామంది అంటున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే అసలు ఈటల రాజేందర్ గురెటువైపు, ఈటల రాజేందర్ అడుగులు ఎటువైపు అనే దానికి సంబంధించిన దాని మీద సోషల్ మీడియాలో నాకు వార్త చదివిన ఈటల రాజేందర్కు కేసీఆర్ ఫోన్. రైట్. వీళ్ళిద్దరికి సంబంధించిన దాని మీద మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ రోజు వరకు కూడా దగ్గర ఈటల రాజేందర్ బయటికి వెళ్ళి కూడా ఒక 2-3 సంవత్సరాల దగ్గరికి వచ్చింది ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కూడా. ఏ ఒక్క రోజు ఆయన కేసీఆర్ని కానీ కేసీఆర్ ఈటల రాజేందర్ కానీ ఒక్క మాట అన్న సందర్భం లేదు. వాళ్ళని అసలు విమర్శించుకోరు. పోగా మళ్ళీ ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్ ముందు కూడా ఈటల రాజేందర్ మాట్లాడిన విధానం, ఖచ్చితంగా కాళేశ్వరం అనేది ఒక వరప్రదాయనే చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా ఒక ఉలిక్కిపాటుకు గురి చేసిండు బీజేపీ పార్టీని. అంటే వాళ్ళు ఏమనంటే ఒక ప్రాపగండ చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి బీజేపీ అనే అంశం, ఈ కాళేశ్వరాన్ని అంశాన్ని మనం కూడా దీన్ని గత ప్రభుత్వం మీద లేకపోతే కేసీఆర్ మీద బురదల్లే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆయన మాట్లాడిన విధానం ఒక్కసారిగా వాళ్ళకు దిమ్మ తిరిగిపోయిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఏదైతే బీజేపీ పార్టీలో అత్యంత ప్రాముఖ్యత దక్కకుండా కరీంనగర్కు సంబంధించినటువంటి నేత బండి సంజయ్ చేస్తున్నారని చెప్పేసి
ఒక సోషల్ మీడియాలో వార్త వస్తుంది. దానికి సంబంధించి దాని మీద మీకు ఒక వీడియో చూపిస్తా. మీరు చూడండి. అంటే ఈటల రాజేందర్ ఎంత ఆవేదనంగా ఉన్నాడో, బీజేపీలో ఎంత ఇంటర్నల్ సఫకేషన్ గురవుతున్నారో, ఎంత ఇంటర్నల్ నేతల నుంచి ఆయనకు వస్తున్నటువంటి ఎంత ఎడ్డెక్ ఉందన్న దాని మీద ఒక వీడియో, ఆయన మాట్లాడిన వీడియోను మీరు ఒకసారి వినండి, మీకు అర్థమవుతుంది. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము అగ్రెసివ్ స్పీచ్ అది ఎవరి గురించి మాట్లాడతారో ఒకసారి ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. నేను తక్కువ ఉంది. అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన నా జిల్లాకి. ఇది ఎవరిని ఉద్దేశించి అనడు అనే దాని మీద చాలామందికి ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఈటల రాజేందర్కి సంబంధించిన దాని మీద కరీంనగర్ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్న మాట వాస్తవం. ఎందుకంటే ఇదంతా కూడా ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఒక అంతర్గత పోరు ఉంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఎవరు ఆ నాయకులు తిట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అదే సేమ్ టైం జాతీయ నాయకత్వం ఒక క్రమశిక్షణగా ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఈరోజు బండి సంజయ్ రాజేసిన కుంపటి ఈరోజు ఈటల రాజేందర్కు ఆగ్రహ జ్వాలలు, అంటే ఒక సౌమ్యుడిగా పేరుంటుంది ఆయనకు, ఆగ్రహంగా మాట్లాడాల్సిన సందర్భం వచ్చేసింది. కరీంనగర్ జిల్లాలో నేను చెప్పిన వాళ్ళకే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ నేను చెప్పిన పర్సన్స్కే వస్తాయి అని చెప్పేసి ఒక ప్రకటన రిలీజ్ చేసిండు బండి సంజయ్. అసలు బండి సంజయ్ రిలీజ్ చేసిన దానికి సంబంధించిన అక్కడ పెద్ద చర్చ నడుస్తూ ఉంది. అసలు నేను యాజ్ ఎ కరీంనగర్, నేను ఇలా కొత్తగా ఏం రాలేదు, కరీంనగర్ అంటే నాది, ప్రతి ఊరిలో, ప్రతి వాడలో, ప్రతి ఇంటిలో ఈటల రాజేందర్ అంటే అభిమానం ఉంటుందని చెప్పేసి ఆయన నేరుగా చెప్తున్నటువంటి. ఈ నేపథ్యంలోనే ఒక తర్జన అయితే పడతా ఉన్నాడు. ఆయనకు ఈటల రాజేందర్కు దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. బీజేపీ చీఫ్ అనేది, బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వ్యవహారాలు మొత్తం ఆయన కట్టబెడతారని చెప్పేసి పూర్తి స్థాయిలో ఒక సోషల్ మీడియాలో కానీ ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తను కూడా మనం చూసినాం. కానీ అనూహ్యంగా ఆయన తప్పించేసి ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ వస్తుంది. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఈటల రాజేందర్ ఒక పవర్ హౌస్గా మారుతూ ఉంటాడు. ఇంకా తెలంగాణ సమాజం ఆయనని దగ్గర తీసుకుంటుంది అని కాబట్టి, లేకపోతే బీసీలో బలమైన సామాజిక వర్గం కాబట్టి నాకెక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి బండి సంజయ్ గారు ఆడుతున్నటువంటి కుట్రలో భాగంగా ఈరోజు ఒక సఫకేషన్కి, ఒక విపరీతమైనటువంటి ఆ పార్టీలో మనుగడ సాగించే అవకాశం లేనంత స్థాయికి ఈరోజు ఈటల రాజేందర్ వచ్చిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇది ఇంకొకటి కేసీఆర్ ఫోన్ అనే దాని మీద ఇంటర్నల్గా ఏదైనా జరగవచ్చు. వీళ్ళిద్దరికీ ఎప్పుడు కూడా విభేదాలు లేవు, ఈటల రాజేందర్ కానీ కేసీఆర్కి కానీ. సరే, వేరే ఇంటర్నల్ వ్యవహారాలంతా కూడా ఆయన కూడా ఎప్పుడు చెప్పలేదు, ఈయన కూడా ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు పార్టీ మారిందో కూడా అవసరం లేదు, ఎందుకు జరిగిందో ఆ తర్వాత ఏం జరిగిందో అనే దాని మీద తర్వాత ముచ్చట. బట్ ఏదేమైనా కూడా ఈటల రాజేందర్ అక్కడ
అక్కడ బీజేపీ పార్టీలో ఉండేదైతే దాదాపుగా లేదనే చెప్పుకోవచ్చు, రైట్, క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదు అలానే ఉంటా, లేకపోతే కొన్ని కేసులు లేకపోతే ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏదో ఒకటి కాపాడుకోవడం కోసం ఉండొచ్చు. కానీ సీరియస్లీ మాత్రం ఈటల రాజేందర్ గర్వాపసి అనేది దాదాపుగా ఖాయం. ఖచ్చితంగా ఇదే కనుక ఈ వార్త కనుక కేసీఆర్ కనుక ఫోన్ చేస్తుంటే మాత్రం ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకోవడం ఖాయం, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఖాయం. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో కనుక ఈటల రాజేందర్ వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి కూడా పెద్ద ఎదురు దెబ్బ తాకడం మాత్రం ఖచ్చితంగా ఖాయంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.